పాకిస్తాన్ ఉనికి ప్రమాదంలో పడింది. ఆర్మీ చీఫ్ మునీర్ చేసిన సంచలన కామెంట్ ఇది. వేర్పాటువాదంపైన యుద్ధం దేశాన్ని కాపాడుకోవడానికే అన్నారని, పాలనలో అంతరాల వల్ల సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ప్రశ్నించారు. తన వ్యాఖ్యలతో పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితులకు ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేశారు. నిజమేంటంటే పాకిస్తాన్ ప్రస్తుత సంక్షోభానికి ఏకైక కారణం మునీరే. ఎందుకంటే పాకిస్తాన్ ప్రధానిని కూడా శాసించేది ఆర్మీ అధినేతనే. ఈ నిజం తెలుసు కాబట్టే మునీర్ పైన ఆర్మీ తిరగబడుతోంది. పదవి నుంచి దిగిపోతావా లేక మిమ్మల్ని దింపేయమంటావా అంటూ సైన్యం లేఖ విడుదల చేసింది. బలూచిస్తాన్ స్వాతంత్ర పోరు పతాక స్థాయికి చేరుకుంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైన్యమే లక్ష్యంగా భీకర దాడులు చేస్తోంది. జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ వ్యవహారం ఇప్పటికీ పాక్ సైన్యాన్ని భయపెడుతూనే ఉంది. ఆ దాడిలో 200 మందికి పైగా పాకిస్తాన్ సైనికుల్ని హతమార్చినట్టు బిఎల్ఏ ప్రకటిస్తే 33 మంది బలూచ్ లిబరేషన్ ఫైటర్లను హతమార్చినట్టు పాక్ ఆర్మీ ప్రకటించింది. ఇటీవలే టీటీపీ అధినేత సూర్ వలీ మొహసూద్ పాకిస్తాన్ సైన్యం పైన యుద్ధం ప్రకటించారు. పాకిస్తాన్ సైన్యం పైన దాడులు చేయాలని ఫైటర్లకు పిలుపునిచ్చారు. దీంతో పాక్ సైనికుల ప్రాణాలకి గ్యారంటీ లేకుండా పోయింది. జవాన్ మొదలు అధికారులంతా కూడా ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ పైన తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ రాజీనామా చేయాల్సిందేనని అల్టిమేటం జారీ చేశారు. ఆసిమ్ వైఫల్యాలను ఎత్తి చూపుతూ లేఖ రాశారు. మునీర్ హయాంలో పాక్ సైన్యం పరిస్థితి 1971కు వెళ్లిపోయిందని వాపోయారు. ఒకవేళ ఆసిం రాజీనామా చేయకుంటే తామే చర్యలు ఉపక్రమించాల్సి వస్తుందని, సైన్యాన్ని నియంత్రణలోకి తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ అసమ్మతిని అణిచివేయడం, జర్నలిస్టుల నోళ్లు మూయించడం, ప్రజాస్వామ్య శక్తులను అణిచివేయడం ద్వారా సైన్యం ఖ్యాతిని ఆర్మీ చీఫ్ నాశనం చేశారని సైనికులు అన్నారు. 2022 ఏప్రిల్లో ఇమ్రాన్ ఖాన్ తొలగింపు తర్వాత జరిగిన హింసాత్మక చర్య, 2024 ఫిబ్రవరి 8న ఎన్నికల్లో జరిగిన రిగ్గింగ్ ఘటనలు పాక్ సైన్యం విశ్వసనీయతను దెబ్బతీసిన క్షణాలు హైలైట్ చేశారు. మునీర్ తన అధికారాన్ని కాపాడుకోవడానికి దేశాన్ని ఆర్థికంగా నాశనం చేసే వైపు నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంటే మునీర్ ప్రధాన కార్యాలయంలో నియంతలాగా తిరుగుతున్నారని, సైనికులు ఆకలితో ఉంటే మేకలా తింటూ జల్సాలు చేస్తున్నారంటూ ఆర్మీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ సైన్యాన్ని సొంత భూమిపైన అపరిచితుల్లాగా మార్చారని, జనాలు చెక్పోస్టులపై రాళ్లు రువ్వుతున్నారని సైన్యం ఆవేదన వ్యక్తం చేసింది. బలూచిస్తాన్ను కోల్పోయాం, గౌరవాన్ని కోల్పోయాం, దీనంతటికీ కారణం ఆసిమ్ మునీరే అని ఆరోపించారు. మునీర్ ఆర్మీ చీఫ్ పదవికి రాజీనామా చేయకపోతే సైన్యమే చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఇటీవలే అమెరికన్ కాంగ్రెస్ ముందుకు ఓ సంచలన బిల్లు వచ్చింది. హ్యూమన్ రైట్స్ అకౌంటబిలిటీ యాక్ట్ కింద ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బిల్లులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను రాజకీయ ఖైదీగా పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయడంతో పాటు రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్నందుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పై ఆంక్షలు విధించాలని బిల్లులో డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని పాక్ సైనిక నాయకత్వం పైన ఒత్తిడి పెంచేలాగా వీసాపై బ్యాన్ విధించాలన్నారు. బిల్లు త్వరలోనే పాకిస్తాన్ సైన్యంలో అంతర్గతంగా చర్చ మొదలైనట్టు కనిపిస్తోంది. ఇక మిగిలిందల్లా పాకిస్తాన్ ఆర్మీలో అంతర్గత యుద్ధం ఒకటే అంటున్నారు నిపుణులు.